ఓం నమ శివాయ. శ్రీ గురుభ్యో నమ. ఆస్ట్రో మార్గం ఛానల్ వీక్షకులకు స్వాగతం. మన 12 రాశుల ప్రత్యేక సిరీస్లో భాగంగా సెప్టెంబర్ మాసంలో ఈరోజు మనం 7వ రాశి అయిన తులారాశి వారి సెప్టెంబర్ 2026 మాస గోచార ఫలితాలను క్లుప్తంగా స్పష్టంగా తెలుసుకుందాం. ఈ నెలలో మీ రాశ్యాధిపతి శుక్రుడు లగ్నంలోకి రావడం ఎలాంటి రాజయోగాన్ని ఇస్తుంది, వక్ర శని ఉచ్చగురువుల దృష్టిలు ప్రభావం ఎలా ఉందో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. ఇక ఈ మాసంలో విశేషమైన పండుగలు చోటు చేసుకుంటాయి. ప్రత్యేకతలు, ఈ మాసంలో ప్రత్యేక పండుగలు: సెప్టెంబర్ 4 శ్రీకృష్ణ జన్మాష్టమి, సెప్టెంబర్ 14 సోమవారం వినాయక చవితి, సెప్టెంబర్ 26 శనివారం మహా ఇది పితృపక్షాల ప్రారంభాలు అవుతున్నాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇది గ్రహాల స్థితి, దృష్టిలు, సమన్వయం, ముఖ్యమైన పాయింట్లు అన్నీ తెలుసుకునే ముందు, నా పేరు విజయలక్ష్మి, వేదిక్ KPND నాడీ ఆస్ట్రాలజర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక గ్రహాల స్థితి చూస్తే గనక సెప్టెంబర్ 3 నుండి మీ రాశిలోనే 1వ రాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తూ శుక్రుడు మాలవ్య యోగాన్ని ఇస్తున్నాడు. ఇక బుధుడు 8 నుండి మీ రాశిలోకి వచ్చి శుక్రుడితో కలుస్తాడు. అది మిత్రరాశి, బాగానే యోగిస్తాడు. ఇక రవి సెప్టెంబర్ 18 వరకు లాభస్థానంలో 11వ ఇల్లు కేతువుతో ఉండి సింహరాశిలో, ఆ తర్వాత 12వ ఇంట్లోకి వెళ్తాడు కన్యారాశిలోకి. కుజుడు 18 నుండి 10వ ఇంట నీచ స్థితి ప్రవేశించి అక్కడ ఉన్న ఉచ్చ గురువుతో కలుస్తాడు. 18 నుండి 10వ ఇంట దృష్టిలు సమన్వయం. 10వ ఇంట్లో ఉన్న ఉచ్చ గురువు తన 9వ దృష్టితో 6వ ఇల్లైన మీనరాశిని, అక్కడ వక్రించిన శనిదేవుణ్ణి చూస్తున్నాడు. దీనివల్ల శని వల్ల వచ్చే కోర్టు కేసులు, రుణ సమస్యలు పూర్తిగా అదుపులోకి వస్తాయి అనేది చెప్పవచ్చు. ఇక ఈ విధంగా గ్రహాల స్థానాలు, స్థితులను బట్టి, గ్రహాలు యుతి దృష్టిలను బట్టి క్లుప్తంగా వాటి కారకత్వాలు, ప్రభావాలు, ఇచ్చే ఫలితాలు క్లుప్తంగా తెలుసుకుందాం. ఇప్పుడు ఇంకా కొన్ని రంగాల గురించి విపులంగా తెలుసుకుందాం. ఇక సెప్టెంబర్ 18 వరకు ఆర్థికంగా చూస్తే రవి లాభస్థానంలో ఉండటం ఆదాయం బాగా అద్భుతంగా పెరుగుతుంది. ఇక షేర్ మార్కెట్లో ఉన్న వారికి ఊహాజనిత పెట్టుబడులలో మంచి లాభాలు వస్తాయి. ఇక 18 తర్వాత ఖర్చులు పెరుగుతాయి కాబట్టి అవి చూసుకుని పెట్టాల్సి ఉంటుంది. దాన్ని ఒకసారి గమనింపులో తీసుకోండి. డేట్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే పాత రోగాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా నయమైపోతాయి ఈ పీరియడ్లో, ఈ మాసంలో అనేది తులారాశి వారికి చూసేస్తుంది. అయితే శని 8వ ఇంటిని చూస్తున్నందున ప్రయాణాలలో ఆకస్మిక ప్రమాద సూచనలు స్వల్పంగా కూడా ఉన్నాయి. వాహనాలు నడిపేటప్పుడు వేగాన్ని నియంత్రించుకోండి. ఆసుపత్రి ఖర్చులు అయితే అదుపులో ఉంటాయి. అంత ప్రమాదకర సూచనలు లేకపోయినా కొద్దిపాటి అయినా సరే అది డ్రైవింగ్ అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక బుధుడు లగ్నంలో రావడం వల్ల లీగల్ డాక్యుమెంటేషన్ పనులకు, సంతకాలకు చాలా అనుకూలం. కోర్టు కేసులు మీకు సానుకూలంగా మారతాయి అనేది సూచిస్తుంది. ఇక తోబుట్టువులు, మిత్రులు, చిన్నపాటి కమ్యూనికేషన్ వారి మధ్య, మీ మధ్య గ్యాప్ రావచ్చు. మాట్లాడేటప్పుడు ఓర్పు అవసరం అనేది సూచిస్తుంది గ్రహగోచారాలు. ఇక విద్యార్థులకి అయితే గనక విదేశీ విద్య పరంగా చూస్తే విద్యార్థులకి ఏకాగ్రత పెరుగుతుంది. ఈ మాసంలో కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వారికి సక్సెస్ లభిస్తుంది. విదేశీ విద్య అవకాశం కోసం ప్రయత్నించే వరకు సెప్టెంబర్ 18 తర్వాతనే రవి 12లో ఇంట్లోకి రావడం వల్ల వీసాలు లభిస్తాయి కన్యారాశిలోకి వచ్చాక. 18 ముందు అయితే గనక హైయర్ ఎడ్యుకేషన్లో వీసాలు, విదేశీ విద్యకి ప్రయత్నించే వారికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. 18 తర్వాత అనుకూలతలు వస్తాయి ఈ మాసాంతంలోపు. ఇక రాశిలో శుక్రుని మాలవ్య యోగం వల్ల కొత్త లగ్జరీ వాహనం లేదా భూమి, ఆస్తి కొనుగోలు చేయడానికి బలమైన యోగం ఉంది ఈ మాసంలో ఈ తులారాశి వారికి. ఈ మాలవ్య యోగం మూలంగా తన సొంత రాశిలో శుక్రుడు సంచరిస్తున్నాడు. ఇక కొత్తగా అప్పులు చేయాల్సిన అవసరం అయితే ఈ మాసంలో వీరికి తులారాశి వారికి రాదు. వ్యాపారస్తులకు వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. పార్ట్నర్స్తో సంబంధాలు బాగుంటాయి అని కూడా సూచిస్తుంది. ఇక లవర్స్ మధ్య అయితే వారి ప్రేమ సక్సెస్ అయ్యి వారి వ్యవహారాలు పెళ్లిపీటల వరకు తీసుకెళ్తాయి అని చెప్పచ్చు. వివాహ ప్రయత్నాలలో
ఉన్న వివాహానికి ఉన్న అవివాహితులకి గురుదృష్టి వల్ల సంబంధాలు ఈ మాసంలో నిశ్చయం అవుతాయి అనేది సూచిస్తుంది. ఇక ఉద్యోగస్తులకి పదవి ఇంట్లో గురుమంగళ యోగం వల్ల ప్రమోషను, జీతాల పెంపు, బదిలీలు, నిరుద్యోగులకు మంచి జాబ్ ఆఫర్సు ఇవన్నీ కూడా అనుకున్న విధంగా ఈ మాసంలో చాలా అనుకూలతలున్నాయి ఈ విషయాలకి తులారాశి వారికి. ఇక తండ్రి గారి ఆరోగ్యం అయితే బానే ఉంటుంది. సెప్టెంబర్ 18 తర్వాత కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. మదర్ ఆరోగ్యం అయితే బానే ఉంటుంది. ఇక నక్షత్రాల పరంగా తులారాశిలో చిత్తాన 3, 4 పాదాల వారికి వృత్తిలో అధికారం, స్వాతి నక్షత్రం వారికి ఆకస్మిక ధన లాభాలు, విశాఖ వారికి గౌరవాలు పెరుగుతాయి ఈ మాసంలో అనేది క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. ఇక ఓవరాల్ రివ్యూగా చెప్పాలి అంటే కనుక ఈ మాసంలో ఈ నెల తులారాశి వారికి చాలా అనుకూలంగా 80% అనుకూలం, 20% మాత్రమే ప్రతికూలంగా ఉంటుంది. కోపాన్ని తగ్గించుకుని ప్రయాణాల్లో జాగ్రత్త పడాలి. ఇది ఈ మాసంలో వీరు జాగ్రత్త పడాల్సిన విషయంగా హైలైట్ పాయింట్ ఇది. ఇక పరిహారంగా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి కనకదార స్తోత్రం చదవడం, మరియు వినాయక చవితి రోజు గణపతికి ప్రత్యేక పూజ చేయడం వల్ల విఘ్నాలు తొలగిపోతాయి అనేది పరిహారంగా సూచించడం జరుగుతుంది. ఇది తులారాశి వారికి క్లుప్తంగా సమగ్ర పాయింట్స్ కవర్ చేయటం జరిగింది. ఈ నెల మీకు మాళవ్య యోగంతో పాటు కెరీర్ గ్రోత్ని కూడా ఇవ్వబోతోంది తులారాశి వారికి, కెరీర్లు వాళ్ళకి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.